వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చందాల కోసం స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాలు. బాపట్ల ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు. గుంటూరులో వైసీపీ ప్రజాపోర్లో ఉద్రిక్తత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటులు. నాస్పూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ అంబల్ కిషోర్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా అదోని డివిజన్లోని కపిటి గ్రామ ప్రజలు ఇస్వి ఎస్ఐ మహేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఇస్వి ఎస్ఐ మహేష్ కుమార్ ను సన్మానించడం జరిగింది. అనంతరం ఇస్వి ఎస్ఐ మాట్లాడుతూ ఎస్టివేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఎవరైనా సరే కొత్త వాహనాలు మరియు వస్తువులు వదిలి వెళ్లినా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని 112కి డయల్ చేసి సమాచారం అందించాలని, అలాగే ఎవరైనా సరే గ్రామంలో కొత్త వ్యక్తులు పరిచయం లేని వ్యక్తులు కనబడినా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడినా పోలీస్ వారికే సమాచారం ఇవ్వాలని తెలిపారు. మీ అన్నదమ్ములే వాళ్ళు తెలియదు అర్థం చేసుకోవాలి తెలియదు ఇప్పుడు ఆదోని మండలం ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున విన్నపం. మీ యొక్క గ్రామాలలో ఎవరైనా కానీ వాహనాలు కానీ ఏవైనా వస్తువులు కానీ చాలా రోజుల పాటు వదిలేసి ఉన్నా వాటి యొక్క సమాచారాన్ని ఇమ్మీడియట్గా తెలియజేయాలి. అలాగే గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా, కొత్త వాహనాలతో ఎవరైనా వచ్చినా ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎవరికైనా సమాచారం తెలిసిన వెంటనే డైల్ 112 మీ ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మా యొక్క స్టేషన్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వెంటనే వచ్చి మేము అక్కడ తనిఖీలు నిర్వహించి ఆ వెహికల్స్ ఏమేమనేది నిఘా తెచ్చడం జరుగుతుంది. మహేష్ కుమార్. రాత్రి సమయాల్లో ఏవైనా కానీ అనుకోని విపత్తులు వచ్చినప్పుడు కానీ లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ యొక్క తలుపులు కొట్టినప్పుడు దయచేసి ఒకసారి వెరిఫై చేసుకుని మీరు తలుపులు తీయాలి తప్ప లేకపోతే తలుపులు తీయద్దండి. కంటిన్యూగా బాగుతూ ఉంటే ఇమీడియట్గా 112కి ఫోన్ చేయండి. మీకు వెంటనే పోలీసు వారి యొక్క సాహసం అవుతుంది. దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. అక్కడక్కడ పత్తిని దొంగతనం జరుగుతున్నాయని కూడా మాకు సమాచారం ఉంది. దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి ఆ దొంగలను కూడా పట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు మహేష్ కుమార్, ఇస్విఎస్ఐ. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. 17 నెలల్లో 3 లక్షల ఇల్లు కట్టి లబ్ధిదారులకు అందజేస్తున్నామని అన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. ఎందుకంటున్నానంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కేవలం 5.5-6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 16-17 నెలల్లోనే 3,192 ఇళ్లు పూర్తి చేశామని చెప్పేసి సగర్వంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. నేను అంతేకాదు మరో 6-7 నెలల్లో మరో 5 లక్షల ఇల్లు పూర్తి చేస్తానికి ఈ గృహ నిర్మాణ శాఖ చర్యలు తీసుకుందని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనవి చేస్తాను. ఢిల్లీ పేలుడు దర్యాప్తులో భారత్ తనదైన విధంగా ముందుకెళ్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. దర్యాప్తుకు సహకరించేందుకు తమ దేశం సిద్ధంగా ఉన్నప్పటికీ భారత అధికారులు ఎంతో సమర్థులని, వారికి మా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. G7 సమావేశాల సందర్భంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో రుబియో భేటీ అయ్యారు. ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన ఈ పేలుళ్లలో 13 మంది దుర్మరణం పాలైన విషయం ఇప్పటికే దేశాన్ని కాల్చివేసింది. We're aware of the potential that holds, but I think the Indians need to be commended. They've been very measured and cautious and very professional in how they're carrying out this investigation.
That investigation continues. It clearly was a terrorist attack, and it was a car loaded with highly explosive materials that detonated and killed a lot of people. But I think they're doing a very good job of carrying out an investigation, and I think when they have facts, they'll release those facts. So, but clearly, I mean, we're aware of the potential that it has, and so we spoke about that a little bit today, the potential that it has to become something broader. But I think we're going to await to see what their investigation reveals. We've offered to help, but I think they're very capable in these investigations. They don't need our help, and they're doing a good job. And I thought they were very measured and professional in how they've approached it, as they usually are. You mentioned China and fentanyl. This working group that the Treasury Secretary has talked about setting up, measuring China. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ మరోసారి కెమెరాకు చిక్కారు. న్యూయార్క్ వీధుల్లో వీరిద్దరు కలిసి తిరుగుతున్న వీడియోను ఓ యూకే బ్లాగర్ చిత్రీకరించగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా ఈ జంట డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అప్పుడు అనిరుద్ ఆ వార్తలను ఖండించాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరు కలిసి కనిపించడం నేటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రసవ సమయంలో ఆడవారికి భరించలేని నొప్పి ఉంటుందని, దీనిని గమనించి గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఎపిడ్యూరల్ మెడిసిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని, దీనివల్ల ప్రసవ సమయంలో నొప్పి ఉండదని, దీన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్య శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా ముఖంగా తెలియజేశారు. ఎట్ ద సేమ్ టైం గైనకాలజీ వార్డులో చాలా మంది చదువుకున్న అమ్మాయిలు చూస్తున్నటువంటి డాక్టర్స్, హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డెలివరీ అయ్యే టైంలో కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎపిడ్యూరల్ అని ఒక మందు ఇస్తారు. ఆ మందు ఇస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 500 డెలివరీలు అవుతున్నాయి నెలకు. ఒక 250 అందులో సిజేరియన్సే అవుతున్నాయి, ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి. ఇంకొక 250 మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో, మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డలు కానేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది. దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా జెంటిల్మెన్, ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నా త్రూ మీడియా, కైండ్లీ లెట్ us ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్. నేను నిజంగా క్షమాపణ కోరుతున్నా మా ఆడబిడ్డల్ని, మహిళల్ని. నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 10 ఏళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా 100% నా రాంగే. నేను నిజామాబాద్ హాస్పిటల్లో అటెండెంట్స్కి ఫుడ్ పెట్టించే వాళ్ళం రోజు. ఖచ్చితంగా ప్రతి పర్యటనలో హాస్పిటల్కి వెళ్ళి చూసేదాన్ని, కానీ ఈ విషయం నేను స్కిప్ అయినా. ఖచ్చితంగా దయచేసి ఇది పెట్టుకోవాలి. ఆ ప్రసవ వేదన అది భరించలేని వేదన పునర్జన్మలాగా ఉంటుంది, మరొక మరణంలాగా ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దయచేసి ఎపిడ్యూరల్ ఇంట్రడ్యూస్ చేసుకుందామని చెప్పి నేను దామోదర్ రాజ్ నరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పత్రికా ముఖంగా. నేను వారికి పర్సనల్గా కూడా లెటర్ రాసి కూడా రిక్వెస్ట్ చేస్తా. ఇది ఒక మంచి రెవల్యూషనరీ చేంజ్ అవుతుంది. చాలా మంది ఆడబిడ్డలకు ఆ నొప్పి అనేది లేకుండా పోతుంది. చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి దూర ప్రాంత విద్యార్థులకు కాలేజ్ టైంకు బస్ రాకపోవడం, ఇంట్లో టైం సరిపోకపోవడం వల్ల విద్యార్థులు లంచ్ బాక్స్ తీసుకురాకపోవడం, విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి వెళ్లగా వెంటనే స్పందించి కాలేజీకి హాస్టల్ మంజూరు చేపించిన ఘనత మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికే దక్కింది. విద్యార్థుల తరపున వారికి మేము పాదాభివందనాలు చేస్తున్నామని అన్నారు. నా పేరు కంబాల ఆనంద. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చెన్నూరులో ఇంటర్మీడియట్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా ఊరు బొబ్బర్చెల్క. మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి సార్ మాలాంటి పేద గ్రామీణ ప్రాంతాల నుండి చదువుకోవటానికి దూరం విద్యార్థుల కోసం హాస్టల్ వసతిని మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము చెన్నూరు నందు హాస్టల్ వసతి లేనందున దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. మా సమస్యలను గుర్తించి మాకు
గర్ల్స్ హాస్టల్ వసతి కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు. గతంలో గౌరవ మంత్రి గారు అధికారంలో లేని సమయంలో కూడా మా కళాశాల విద్యార్థులకు భోజన వసతిని కల్పించారు. శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఉన్నాయి. నా పేరు వైష్ణవి, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. కళాశాలకు మా గ్రామం చాలా దూరం. మా గ్రామం నుంచి రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్టీసీ బస్సుల ఫెసిలిటీ లేదు. కావున మా కోసం చెన్నూరులో ప్రత్యేకించి ఆడపిల్లల కోసం హాస్టల్ మంజూరు చేసిన ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. ఇతను మేము హాస్టల్లో ఉండి కళాశాలకి సౌకర్యంగా చందాల కోసం స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన విద్యార్థి సంఘాలు. దాడికి నిరసనగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్. హన్మకొండ జిల్లా కేంద్రంలోని స్మైల్ టీజీ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై చందాల కోసం వెళ్లి దాడికి పాల్పడిన విద్యార్థి సంఘం నాయకులు. ఈ దాడికి నిరసనగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించిన ట్రస్మా ప్రతినిధులు. డబ్బులు లేవు మా దగ్గర, ఇప్పటికీ కష్టాలు పెళ్లి కొడుకుపై కత్తితో దాడి, నిందితుడిని వెంటాడిన డ్రోన్ కెమెరా. మహారాష్ట్రలోని అమరావతిలో పెళ్లి కొడుకుపై కత్తిపోట్లు కలకలం రేపాయి. పెళ్లి కుమారుడు సుజల్ రామ్ సముద్రపై జితేంద్ర అనే వ్యక్తి కత్తితో 3 సార్లు దాడి చేశాడు. తర్వాత బైక్ పై పరారయ్యాడు. ఫోటోగ్రాఫర్ డ్రోన్ కెమెరాతో నిందితుడిని 2 కిలోమీటర్లు వెంబడించాడు. ఆ ఫోటేజ్ తోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. డీజే డాన్స్ విషయంలో జరిగిన గొడవే దాడికి కారణమని తెలుస్తుంది. పెళ్లి కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముగిసిన ప్రకాష్ రాజ్ సిఐడి విచారణ. బెట్టింగ్ యాప్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ సీట్ విచారణకు హాజరయ్యారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఒప్పందాలు చేసుకున్న విషయాలపై విచారణ జరిగింది. 2016లో గేమింగ్ చట్టం లేదని, ఆ సమయంలోనే యాప్ ను ప్రమోట్ చేశానని ప్రకాష్ రాజ్ తెలిపారు. జంగిల్ రమ్మీ యాప్ ద్వారా తనకు ఎలాంటి నగదు రాలేదని, యాజమాన్యంతో ఆర్థిక లావాదేవీలు జరగలేదని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో నా భాగస్వామ్యం లేదండి. 2016లో అప్పుడు ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఒక యాప్ గురించి యాడ్ చేశాను. ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను. ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు. సిఐడికి కూడా ఒక సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లన్నీ చెప్పి. సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను. 2017లో ఇక్కడ బ్యాన్ అయ్యింది. 2016లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి. ఆ యాప్ ఒక గేమ్ అనుకుని మేము చేసామండి. ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఈజ్ రాంగ్, అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ తర్వాత ఏదైనా చేశారా, వేరే కంపెనీస్ ఏదైనా చేశారంటే లేదండి అని చెప్పాను. అంతే. బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము, అందులో ఏమీ లేదని తెలిసింది. బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది, ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు.
అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. కిడ్నీ రాకెట్ వ్యవహారంతో మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రి తాత్కాలికంగా మూసివేత. ఇప్పటికే ఈ విషయంపై మదనపల్లి 2వ పట్టణ సీఐ రాజారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ రమేష్ బాబు, అన్నమయ్య జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషనల్ మీడియా అధికారి దేవ శిరోమణి డాక్టర్ శ్రీధర్ బాబు, 104 ఓఈ ప్రవీణ్, డిప్యూటీ హెచ్ఓ రాజగోపాల్ ప్రాథమిక విచారణలో భాగంగా మదనపల్లి అపోలోలో డయాలసిస్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం గ్లోబల్ హాస్పిటల్లో తనిఖీ చేసి ప్రాథమిక విచారణ ముగించారు. అనంతరం విచారణ అధికారులు మీడియాతో మాట్లాడారు. ప్రాబ్లం వచ్చి ఒక డెత్ అయ్యారు, ఇక్కడ చేసినట్టు ఒక అభియోగం ఉంది. ఆ అభియోగం వచ్చిన దాన్ని బట్టి మన డిస్టిక్ డిఎంఎన్హెచ్ఓ గారు ఆదేశానుసారం డెమో గారు అండ్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ, ఇద్దరు మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ అండ్ విష్ణు గారు కలిసి మేము ప్రైమ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి కోసం ఈ హాస్పిటల్కి వచ్చాము. వచ్చి అన్ని రికార్డ్స్ను మేము స్వాధీనం చేసుకున్నాము. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది పోలీస్ ఎస్ఐ గారు వాళ్ళ ద్వారా మేము స్వాధీనం చేసుకున్నాము. అలాగే దీన్ని హాస్పిటల్ను ఓపీ రన్ చేయకూడదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలాగే పూర్తిగా సీజ్ చేద్దాం, ఓపీని క్లోజ్, హాస్పిటల్ని సీజ్ చేస్తామంటే ఎస్ఐ గారు మనము మళ్ళా మేము వచ్చి చూడాల్సి ఉంటుంది, లోపల వచ్చి వెరిఫై చేయాల్సి ఉంటుంది, కాబట్టి మళ్ళీ చేస్తాం సార్ అన్నారు. కాబట్టి మేము హాస్పిటల్ క్లోజ్డ్ అని ఒక రాపిడ్ని పైన పేస్ట్ చేసి ఆ ఫోటోను తీసి మేము పంపుతున్నాము. సో దీన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే మనం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి ఆ డయాలసిస్ సెంటర్లో కూడా పోయి ఎంక్వైరీ చేశాము. సో అతను ఎవరైతే అభియోగం ఉందో బాలరంగడు అని అతని మీద, ఇంకా దాని గురించి కూడా అక్కడ రీజనల్ మేనేజర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము. ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన రిపోర్ట్ను కూడా మనం డిఎంఎన్హెచ్ఓ గారికి పంపబడుతుంది. సో మిగతాది ఏదైనా డీప్ ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ స్వాధీనంలోకి పోయింది కాబట్టి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్స్ తీసుకున్నారు. అట్ ప్రెజెంట్ ప్రైమ్ రిపోర్ట్ మేము డిఎంఎన్హెచ్ఓ గారికి సబ్మిట్ చేస్తాం. బాపట్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు బుధవారం విస్తృతంగా ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. బాపట్ల నుంచి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి పట్టణాలకు వెళ్లే పలు బస్సులపై ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ బటన్ మీరు పానిక్ బటన్ నొక్కేసినప్పుడు మీరు అందరూ అలర్ట్ అవ్వాలా, ఏదన్నా ఫైర్ అయినప్పుడు అని చెప్పి వాళ్ళకి డెమో ఇవ్వాలి. వాళ్ళకి తెలియదు కదా, మీరు ఎందుకు బటన్ నొక్కారో వాళ్ళకి తెలియాలి కదా. ఎక్కడన్నా ఒక చోట ఆపి అందరూ ఎక్కిన తర్వాత ఇది ఎమర్జెన్సీ బటన్, ఏదన్నా ఫైర్ గీర్ లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బటన్ ఆపరేట్ చేస్తారు. ఇంజిన్లో ఫైర్ వచ్చినా ఏదన్నా, అప్పుడు మీరంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెనక వైపు ఉంది, అటు నుంచి దిగచ్చు, ఇటు ముందు వైపు నుంచి దిగచ్చు అని వాళ్ళకి గైడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్గా మీకు హ్యాచ్ బాక్స్లు ఎక్కడ ఉన్నాయి, ఇదొకటి. ఇంకొకటి అటు సైడ్ గ్లాసులు ఉన్నాయి కదా, అక్కడ గ్లాసుల మీద ఒక స్టిక్కర్ అనిపించింది రిఫ్లెక్టివ్ టైప్తో. ఏమని రాస్తారు? ఇన్ ఎమర్జెన్సీ బ్రేక్ ద గ్లాస్. అది రాయలేదనుకో వాళ్ళకి తెలియదు కదా గ్లాస్ బ్రేక్ చేయాలని. అర్థమైందా? ఒకరి చెప్తాడు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాబు పగలగొట్టాలంటే ఏం చేయాలా? సుత్తి కావాలి. ఎడన ఉందా? నాకు నెక్స్ట్ ట్రిప్ లో నువ్వు ఇగో ఇక్కడ మధ్యలో పెడతావో ఎక్కడ పెడతావో నాకు తెలియదు. ప్రతి పాకెట్ దగ్గర హ్యామర్ పెట్టాలా, అది కనపడేటట్టుగా రెడ్ కలర్ లో ఉన్నది, ఆడ హ్యామర్ అని రాయాలా. ఈ గ్లాసుల మీద ఏమని రాయాలి తెలుసా? బ్రేక్ గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీ. లోపల పక్క రాయాలా, బయట పక్క రాయాలా. లోపల వాళ్ళు పగల కొట్టపోయినా బయట అయినా పగల కొడతాడు బండి ఏదైనా కాలిపోయేటప్పుడు. అర్థమైందా? ఈ తప్పనిసకుండా మీరు పాటించాలా. సరేనా? ఈ డోర్ సార్ మేము సైడ్ అనేసి దూకేస్తామంటే జరిగే పని కాదు. అవునా కదా? ఇలా నెట్టుకుంటూ ఉంటారా? కష్టమే కదా, అది పాటించండి. నెక్స్ట్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారి ఆదేశాల మేరకు టౌన్ డీఎస్పీ శ్రీ తిరుపతిరావు గారి సూచనల ప్రకారం మహబూబాబాద్ పట్టణంలోని పలు లాడ్జీలలో టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వివిధ అవసరాల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చి లాడ్జీలలో బస చేసే వారి వివరాలను, లాడ్జీలలోని రికార్డులను పట్టణ సీఐ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చి మీరంతా రిజిస్టర్ 100% మీరంతా ప్రశ్నలంగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇలా
ఇంగ్లీష్ ఉండాలి, మీరు ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఆధార్ కార్డ్స్ ఉండాలి. ఆధార్ కార్డ్స్ ఉండి వాళ్ళు రిలేషన్ ఏడీకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే ఆధార్ కార్డు ఉంటే మరి కాంటాక్ట్ నెంబర్ లింక్ చేయాలి. అదర్వైజ్ ఏదో రాసి అట్లా చేయండి. దాన్ని పెట్టి ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ రాయండి. మీకు అడ్డగోలు ఎప్పుడు రాదు. లింక్ చేసి మొత్తం దాన్ని అప్డేట్ చేసి లాస్ట్ 1 month ఎవరైతే మనం తీసుకురావాలి. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ గారు పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ నాస్పూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సిసిటిఎన్ఎస్ విభాగాల పనితీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి ఎట్లా ఉంది, ఏ విధంగా మనం పబ్లిక్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాము, ఆ విషయంలో డిస్కషన్ అయింది. కేసెస్కి ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంది, ఏ విధంగా మనము ట్రాఫిక్ విషయంలో ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాము, అది అన్నీ డిస్కస్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ ఇక్కడ బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళకి మంచి రివార్డ్ రికమెండ్ చేయడానికి కూడా నేను చెప్పాము. I wish all the best to the police station staff and the officers. Thank you. Thanks. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాగారం గ్రామానికి చెందిన వారు బొంపల్లి కిషన్ రావు, సన్నాఫ్ సంపత్రావు గారు కారులో ప్రయాణం చేస్తుండగా పరకాల నుండి హన్మకొండ వెళ్లే మార్గం మధ్యలో కారు కొత్తగట్టు ప్రమాదంలో గాయపడి చనిపోవడం జరిగింది. అందులో ఒకరు నాగారం గ్రామవాసి, ఇంకొకరు రేగొండ మండలం ఒకరు, ఇంకో ఇద్దరు తీవ్ర గాయాల పాలై ఎంజిఎం హాస్పిటల్ కి తరలించడం జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బాషరత్ గార్డెన్ లో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, హన్మన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఝాన్సీ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అతిపెద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి బైరు భార్గవ్, మాజీ జెడ్పీ కోంక్ ఆప్షన్ సభ్యులు ఎండి మదర్, యూత్ కాంగ్రెస్ నాయకులు గోనె మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్లేట్ కింది పట్టండి. కాదు అట్లా ఫోన్ చేస్తాను. అది ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటావు కదా. ఓకే ఫౌండేషన్ తరఫున మన శంకరాయ ఫౌండేషన్ వాళ్ళు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో. ఇది ముఖ్యంగా అమెరికాలో శంకరాయ ఫౌండేషన్ అనేది చాలా పాపులర్ అమాంగ్ మన ఇండియన్స్లో. సో దీనికోసమని నేను లాస్ట్ 1 year నుంచి ఇక్కడ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు యూజువల్గా నార్మల్గా ఐ సర్జరీ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఫౌండేషన్ అంటే హనుమన్ల రాజేందర్ రెడ్డి ఝాన్సీ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున మన పాలకుర్తి మండలంలో ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. శంకర ఐ
మీద పెట్టుకొని ఇప్పుడు ఈ శంకర ఐ హాస్పిటల్కి మన సెలక్షన్స్ బిజీలో ఉన్నా కానీ ఒక రోజు అంటే ఏదో మనము పెడుతున్నామా అన్నట్టు కాకుండా ఇంకా అసలు ఏంటి దాని సక్సెస్లో ఎట్లా ఇట్లా అవుతున్నాయి అన్నీ చాలా క్లియర్గా చూసొచ్చింది మన హైదరాబాద్లో కూడా. ఇంకా టైం వేస్ట్ చేయండి, ఇప్పటికే డిలే అయిందని చెప్పి ఇమ్మీడియట్గా నిన్న హడావుడి నా ఇమ్మీడియట్గా రాబోయే రోజులలో కూడా వేరే వేరే మండలాలలో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.